నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియోని పూర్తిగా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ని మేము ముందుకు తీసుకొస్తాను. ఇక విషయానికి వచ్చేద్దాము. ఆల్రెడీ మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే విషయం ఏంటో మీకు అర్థమైంది కదా. బలపాలు అంటే స్లేట్ పెన్సిల్స్, అలాగే పచ్చి బియ్యం అంటే రా రైస్, అలాగే మట్టి, అలాగే చాక్ పీసెస్, అలాగే నామశుద్ధ అంటే మనం ముగ్గులు పెట్టుకునే శుద్ధ ముక్కలు, ఇలాంటివి మనలో కొంతమంది, అందరూ కాదండి, మనలో కొంతమందికి తినే అలవాటు ఉంది. సో వాటి నుండి బయటపడాలని ఎంత ప్రయత్నించినప్పటికీ కొంతమంది బాగా అడిక్ట్ అయిపోవడం వల్ల బయటపడలేరు. కొంతమందికి తెలియక తింటూ ఉంటారు. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్, చిన్నపిల్లల విషయానికి వస్తే కనుక ప్రెగ్నెంట్ లేడీస్కి 1 or 2 months ఇవి తినాలి అని అనిపిస్తుంది. క్రమంగా వాళ్ళు కూడా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయని తెలిసి మానేస్తారు. ఇక అలాగే చిన్నపిల్లల విషయానికి వస్తే కనుక ఎల్కేజీ టు ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు, నర్సరీ పిల్లలు ఉంటారు కదా, వీళ్ళకి ఏంటంటే పక్క పిల్లలు తినడం వలన, లేదంటే వాళ్ళ చేతుల్లో స్లేట్ పెన్సిల్ ఒక్కోసారి తినేస్తూ ఉండడం వలన వాళ్ళ క్రమంగా అలవాటు అయిపోతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళకు కూడా ఏంటంటే మనం ఏమైనా పిక్చర్ డ్రా చేసి చూపించవచ్చు. కడుపులో ఇలా పాములు వస్తాయి, తినకూడదు, లేదంటే టీచర్ కొడతారని ఇట్లా ఏదో ఒకటి చెప్పి భయపెట్టి వాళ్ళకు కూడా క్రమంగా అలవాటు మాన్పించేయచ్చు. కానీ ముఖ్యంగా అస్సలు మానలేని వాళ్ళు ఎవరు అంటే మన ఒంటిలో పోషకాహార లోపాలండి. అంటే ఐరన్ కానీ, కాల్షియం కానీ, వైటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కానీ, మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు కానీ ఈ అలవాటును మానలేరండి. ఎక్కువగా ఈ బియ్యం, మట్టి, శుద్ధ ముక్కలు, ఈ స్లేట్ పెన్సిల్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా తినేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు ఇవి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి, వీటి వల్ల చాలా ప్రాబ్లం అవుతుందని తెలిసినప్పటికీ కూడా మానలేకపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా అవసరం. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఒకసారి వాళ్ళని చూపించాలి. సిగ్గుపడకుండా వాళ్ళకున్న ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అది డాక్టర్ దగ్గర చెప్తే ఖచ్చితంగా దీనికి మెడిసిన్స్ ఇస్తారు. అలాగే కౌన్సిలింగ్ కూడా ఉంటుంది మానటం కోసం అని చెప్పి, అలాగే క్రమంగా మాన్పించవచ్చు. ఈ మెడిసిన్స్ వాడడం ఒక 50% అయితే, ఇంకో 50% మంచి పోషకాహారాలతో ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అలాగే మానేద్దాం అనే విల్ పవర్ మనలో ముఖ్యంగా రావాలండి. వాళ్ళకే కాదు, వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు ఎవరైతే మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన నైబర్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, లేదా మనకి తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళతో మనం కూడా కొంత సపోర్ట్గా నిలబడాలి. ఖచ్చితంగా నువ్వు మానేయగలవు, ప్రయత్నించు, ఇవి ఇలా కంటిన్యూ చేస్తే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటావని వాళ్ళకి క్రమంగా చెప్తూ ఉండాలి. వాళ్ళతో మనం కూడా కొన్నాళ్ళు జాగ్రత్తగా కేర్ చేస్తూ ఉండాలి వాళ్ళని. ఇలా చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మానేస్తారండి. ఇక ఇవి తీసుకోవటం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ అవుతుందండి. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అలాగే స్కిన్ అంతా పాలిపోయినట్టుగా అయిపోతుందండి. అంటే ఎలా అయిపోతుందంటే చర్మం తెల్లగా అయిపోతుంది కానీ జీవం ఉండదు. అలాగే స్కిన్ ర్యాషెస్ వస్తాయి, అలాగే ముడతలు పడిపోతూ ఉంటుంది స్కిన్, ఎందుకంటే ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి. అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అండి. ఎంతగా అంటే కనీసం మజ్జిగ తీసుకున్నా కూడా అది డైజెస్ట్ అవ్వదు, అంత ఇబ్బంది పడుతూ ఉంటారు. సో చాలా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక రెండవది మలబద్ధక సమస్య. మలబద్ధక సమస్య ఏంటంటే వీళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ తినలేరు కాబట్టి మలబద్ధక సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. తిన్న ఫుడ్ కూడా తొందరగా డైజెషన్ అవ్వదు. అలాగే ఇందులో పీచు పదార్థాలు లాంటివి ఏమీ ఉండవు కాబట్టి మోషన్ ఫ్రీగా అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు. సో చాలా వరకు కూడా కడుపు అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఇక అలాగే పొట్టలో నుల్లు పురుగులు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయండి. అవి వచ్చాయి అంటే ఇంకా పొట్ట నొప్పి మామూలుగా రాదు, విపరీతంగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇక అలాగే కొంతమంది వామిటింగ్స్ కూడా అయిపోతూ ఉంటాయి. ఈ నులు పురుగుల కన్నా ప్రమాదకరమైనవి ఏలిక పాములు అంటూ ఉంటారండి. ఇవి చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఇవి కూడా చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని తీసుకొస్తాయండి. ముఖ్యంగా ఈ ఏలిక పాములు పడితే మనిషి ఆరిపోతాడు. ఎందుకంటే చాలా వరకు ఒంటిలో ఉన్న ఫుడ్ని అవి తినేస్తూ ఉంటాయి. సో అవి పెరిగిపోతూ ఉంటాయి. మనిషి మాత్రం రోజు రోజుకి కూడా క్షీణించిస్తూ ఉంటారు, చాలా సన్నంగా అయిపోతారు. ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల, విటమిన్స్, మినరల్స్ లోపం వల్ల, ఇవి తీసుకోవటం వల్ల, అంటే ఆల్రెడీ ఆ లోపంతో బాధపడుతూ ఆ పైన ఇలాంటివి తీసుకోవటం వల్ల చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దయచేసి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, మన రిలేటివ్స్కి కానీ, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి అలవాట్లు ఉంటే మాత్రం మానేయమనే చెప్పాలి. అలా అంత తొందరగా మానకపోవచ్చు. డాక్టర్ సలహా తీసుకోవాలి, కౌన్సిలింగ్ ఇప్పించాలి. అలాగే
మనం కూడా వాళ్ళకి కొంతవరకు మారల్ సపోర్ట్ చేస్తూ ఉంటే మనం ఉన్నాము అనే ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకున్న ప్రాబ్లమ్ని ఏదైనా కూడా మనం కొంతవరకు క్లియర్ చేద్దామని వాళ్ళకి కొంతవరకు సపోర్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మానే ఛాన్స్ ఉందండి. ఇంపాసిబుల్ అనేది అయితే ఏం లేదు, ఖచ్చితంగా మానేయొచ్చు. ముందు మానాలి అనే ఒక దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. ఇవేనే కాదండి, స్మోకింగ్ డ్రింకింగ్ కూడా చాలామందికి అలవాటు ఉంటుంది. వాళ్ళు కూడా మానేద్దాం, మనకున్న సమస్యలకు తోడు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే తట్టుకోలేమనే ఆలోచన వచ్చి వాళ్ళు కూడా మానే ప్రయత్నం చేయాలి. వాళ్ళతో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే క్రమంగా ఈ అలవాటు నుండి బయటపడవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక చాలా సంతోషం. తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.